కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పీడ్ ను ఎవరు అందుకోలేరని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం 31వ డివిజన్ రామకోటయ్య నగర్ సెంటర్లో 28, 29, 30, 31వ డివిజన్లలో 1,85,00,000 రూపాయలతో పూర్తయిన వివిధ అభివృద్ధి పనులకు సర్వేపల్లి ఎమ్మెల్యే టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి ప్రారంభోత్సవం చేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తట్టెడు మట్టిని రోడ్డుపై వేయలేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులు చేయడంలో, నిధులు సాధించడంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సాటిలేరన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికలు లేని వేళ అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాగా ఉండాలని 10 కాలాలు చెప్పుకునే విధంగా పనిచేస్తానన్నారు. అందరం కలిసికట్టుగా సాగి 2029 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు, ఒక పార్లమెంటు స్థానాన్ని గెలిచే విధంగా ముందుకు సాగుదామన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా చిన్న విషయం, ఏదైతే గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ యొక్క కొత్తూరు రోడ్డు ఏ విధంగా పూర్తి చేసామో మీకు అందరికి కూడా తెలుసు. మధ్యలో సిమెంట్ రోడ్డు కూడా అదేవిధంగా ఇప్పుడు ప్రపోజల్ పెట్టున్నాను. దైకస్ రోడ్డు దగ్గర నుంచి కొత్తూరు దాటిన దాకా రోడ్డు వెడల్పు చేసి మంచి రోడ్డు కావాలని చెప్పని, కానీ అప్పుడే సప్పట్లు కొట్టవకండి. ఇది నా ప్రయత్నం మాత్రమే. నాకు నమ్మకం ఉంది. దేవుడి దయ వల్ల ఒక్క నిమిషం దేవుడి దయ వల్ల చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో దాన్ని కూడా శాంక్షన్ చేయిస్తామని, అది శాంక్షన్ చేయించి ఈ రోడ్డు వెడల్పు చేయించి డైకస్ రోడ్డు దగ్గర పెద్ద రోడ్డు వేస్తే ఈ ప్రాంత వాసులందరూ కూడా ఇంకా మేలవుతుంది. అంతేకాకుండా పొదలకూరు రోడ్లో ఏ విధంగా సెంట్రల్ లైటింగ్ వచ్చిందో కొత్తూరులో కూడా సెంట్రల్ లైటింగ్ కోసం నా ప్రయత్నాలు నేను చేస్తున్నానని సవినీయంగా మనం చేస్తాను. నిలబడే వ్యక్తి, అధికారం ఉన్నా లేకున్నా నిరంతరం మా మాదిరిగానే ప్రజల్లో ఉండే వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈరోజు రూరల్ నియోజకవర్గంలో ఈ 2 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం రావటం వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మంచి భవిష్యత్తు ఉంది. అయితే మనం చేసే కార్యక్రమాలు కార్యకర్తలు జనంలోకి తీసుకుపోవాలని బాబు గారు పదే కోరుతున్నాడు. అది మీ డ్యూటీ అని చెప్పేసి మేము ఎంత వీలుంటే అంత మాకు శక్తికి మించి ఇటు శ్రీధర్ రెడ్డి గారైనా నేనైనా మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు ఫండ్స్ ట్యాప్ చేసేదానికి, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అయినా కూడా మ్యాక్సిమం మీకోసం పనులు చేసేదానికి. ఇప్పుడు నేను చూస్తుంటా ఈ రోడ్లు బ్యూటిఫుల్గా వేయించండి. నేను పొదలకూరుకు పోతూ ఉంటా. ఈ డబుల్ రోడ్డు అన్నీ వైడెన్ చేసి బ్యూటిఫుల్గా వేయించాడు. ఎక్కడెక్కడ ప్యాచ్ వర్కులు కూడా నిన్న మళ్ళీ ఇటు పోతుంటా నేను మా ఆఫీస్కి, వెదయపడడం ఆఫీస్కి, ఆ ప్యాచ్ల వర్కులు కూడా కంప్లీట్ చేశారు. రూరల్ కాన్స్టిట్యున్సీలో మ్యాక్సిమం ఫండ్స్ ట్యాప్ చేసి అభివృద్ధి చేసే ఇద్దరు సోదరుల్ని మీరు ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. నమస్కారం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.